మహాభారతం అరణ్య పర్వము చతుర్దశ్వాసము. ఉగ్రశ్రవణుడు అనే సూతి శౌనకాది మహామునులను మహాభారత కథను ఇలా చెప్పసాగాడు. పాండవులు నరనారాయణులు వసించిన స్థానంలో కొన్ని దినములు గడిపారు. ఒకరోజు ధర్మజుడు తన తమ్ములతో ఇలా అన్నాడు: అర్జునుడు మనలను విడిచి వెళ్ళి 5 ఏళ్ళు అయినది. అతను వచ్చే సమయం అయ్యింది. దివ్యాస్త్రాలు సంపాదించి వస్తున్నాడు అని చెప్పాడు. అతని కోసం ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు వారందరూ. మాల్యపంతము అనే పర్వతమును చేరుకున్నారు. ఒకరోజు ద్రౌపది భీమసేనులు ఆ పర్వత సానువులలో విహరిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక పంచవర్ణములు కల ఒక పుష్పము గాలి వాటిగా వచ్చి అక్కడ పడింది. దానిని చూచి ద్రౌపది ముచ్చటపడి అలాంటి పువ్వులు తెచ్చిపెట్టమని భీముని కోరింది. భీముడు ఆ పువ్వు వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. అక్కడ కుబేరుని నివాసాన్ని చూశాడు. అక్కడ కాపలా ఉన్న యక్షరాక్షస భటులు భీముని అడ్డగించారు. వారితో యుద్ధం చేశాడు భీముడు. ఆ యుద్ధంలో కుబేరుని సేనాధిపతి మరియు ప్రియమిత్రుడు అయిన మణిమంతుడు మరణించాడు. ఆ విషయాన్ని యక్షులు రాక్షసుడు వెళ్లి కుబేరునికి తెలిపారు. ఇంతలో ద్రౌపది వలన భీముడు పుష్పములు తీసుకురావడానికి వెళ్ళాడని తెలుసుకున్నాడు ధర్మరాజు. వెంటనే రోమశ మహర్షి నకుల సహదేవులు వెంటరాగా ధర్మరాజు భీముడు వెళ్ళిన దిక్కుగా వెళ్ళారు. కుబేరుని మందిర సమీపంలో చనిపోయిన యక్ష రాక్షస భటులను మణిమంతుని భీకరంగా కనపడుతున్న భీముని చూశారు. కుబేరుడు జరిగినది అంతా భట్ల వలన విన్నాడు. వెంటనే భీముని వద్దకు వచ్చాడు. ధర్మరాజుకు నమస్కరించాడు. ధర్మజ, నా మిత్రుడు మణిమంతుని నీ సోదరుడు భీముడు చంపాడని మీరు చింతించవలదు. అతడు శాపవశాత్తు మరణించాడు. మీరు బాధపడవలదు. మీరు ఈ ప్రాంతంలో హాయిగా ఉండవచ్చు. మీకు నా సేవకులు సకల సౌకర్యాలు అమరుస్తారు. మీరు 15 దినముల పాటు ఉండండి. అంతేగాక మీ తమ్ముడు అర్జునుడు ఇంద్రసభలో ఉన్నాడు. నేను చూశాను. మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు. ఈ విషయాలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు. కుబేరుడి మాట ప్రకారం పాండవులు అరిష్టిశేనాశ్రమంలో ఉంటున్నారు. ఒకరోజు వారికి దౌమ్యుడు మందర పర్వతము, మేరు పర్వతం చూపించాడు. ధర్మజ, అది మేరు పర్వతము. దానికి 8 వైపులా దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు. ఆ మేరు పర్వతము చుట్టూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గణములు, సప్తర్షి మండలములు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. త్రిమూర్తులు కొండ మీద కొలువు తీరి ఉంటారు అని మేరు పర్వత విశేషాలను దౌమ్యుడు ధర్మరాజుకు వివరించాడు. ఇంతలో మాతలి తోలుతున్న రథము మీద అర్జునుడు దేవలోకం నుండి అక్కడకు వచ్చాడు. రాగానే అర్జునుడు రోమశునికి, దౌమ్యునికి, అన్నగారు ధర్మరాజుకు, భీమసేనునికి నమస్కరించాడు. ఇంతలో ఇంద్రుడు కూడా అక్కడకు వచ్చాడు. ధర్మజ, నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు. ఎన్నో దివ్యాస్త్రాలు సంపాదించాడు. నివాత కవచులను వధించాడు. దేవతలకు ఎంతో మేలు చేశాడు అని చెప్పి అర్జునుని ధర్మజుని చెంత చేర్చి దేవలోకము వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మరాజు అర్జునుతో ఇలా అన్నాడు: అర్జున, నీవు పరమశివుని ఇంద్రుడు
వర్ణుడు, అగ్ని మొదలగు దేవతలను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సాధించావు అని ఇంద్రుడు చెప్పాడు. ఆ వివరాలను మాకు వీణుల విందుగా చెప్పు అని అడిగాడు. దానికి అర్జునుడు ఈ విధంగా చెప్పసాగాడు. అన్నయ్య, నేను నీ ఆదేశము మేరకు హిమ 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 హిమవత్ పర్వతమునకు వెళ్ళాను. నాకు ఇంద్రుడు విప్రరూపంలో కనిపించి శివుని గూర్చి తపస్సు చేయమని ఆదేశించాడు. నేను చేసిన తపస్సుకు మెచ్చి శివుడు కిరాతుడు రూపంలో దర్శనమిచ్చాడు. నాతో యుద్ధం చేశాడు. నా శౌర్యానికి మెచ్చి నాకు పాశుపదార్థాన్ని సంగ్రహించాడు అని చెప్పాడు. తర్వాత ఇంద్రాది దేవతల వలన అనేక దివ్యాస్త్రాలను పొందాను. సశరీరంగా దేవలోకానికి వెళ్ళాను. అమరేంద్రుని వద్ద నుండి దివ్యాస్త్రాలు పొందాను. దానికి ప్రతీకగా దేవేంద్రుడు నన్ను నివాత కవచులు అనే రాక్షసులను సంహరించి దేవతలకు మేలు చేకూర్చమన్నాడు. నాకు దేవదత్తము అనే శంఖాన్ని బహుకరించాడు. నేను మాతలి తోలు రథమునెక్కి నివాత కవచుల వద్దకు వెళ్ళాను. వారు సముద్రంలో ఉన్న నగరంలో ఉన్నారు. నేను శంఖాన్ని పూరించాను. అది విని రాక్షసులు నా మీదకి యుద్ధానికి వచ్చారు. వారికి నాకు ఘోర యుద్ధం జరిగింది. ఇంతలో దేవతల సారథి స్పృహ తప్పి పడిపోయాడు. ఇది చూచి రాక్షసులు మా మీద బాణప్రయోగం చేశారు. నేను స్వయంగా రథాన్ని నడుపుకుంటూ వారితో యుద్ధం చేశాను. వారు తిమిర బాణాన్ని వేశారు. లోకమంతా చీకటి అయింది. మాతలి భయంతో పెద్దగా అరిచాడు. ఎవరికి ఏమీ కనిపించడం లేదు. అప్పుడు నేను దేవేంద్రుడు ఇచ్చిన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను. చీకటి తొలగి వెలుగు వచ్చినది. నేను నా గాంధీవం నుండి అస్త్రాలను ప్రయోగించాను. ఆ బాణముల దాటికి తట్టుకోలేక రాక్షసులందరూ మరణించారు. ఆ ప్రకారంగా రాక్షసులను జయించి నేను దేవలోకమునకు తిరిగి వచ్చాను అని చెప్పాడు. దారిలో నేను హిరణ్యపురాన్ని చూశాను. అందులో పౌలోమా కాలకేయులు అనే రాక్షసులు నివసిస్తూ ఉన్నారు. వారు దేవతల చేత చంపబడరు అని నాకు మాతలి చెప్పాడు. నేను ఆ పురానికి వెళ్ళాను. నన్ను దేవేంద్రుడు అనుకొని రాక్షసులు నన్ను చుట్టుముట్టారు. మాకు ఘోర యుద్ధం జరిగినది. వారు మాయా యుద్ధం చేయసాగారు. వారు వారి పట్టణంతో సహా ఆకాశానికి ఎగిరి అక్కడ నుండి యుద్ధం చేశారు. నేను శివుని తలచి పాశుపతాన్ని ప్రయోగించాను. దానితో ఆ రాక్షసులందరూ మరణించారు. అంతటా నేను దేవలోకానికి వచ్చి ఇంద్రుడికి జరిగినది అంతా చెప్పాను. అర్జున, నీ కోసం నీ అన్నలు తమ్ములు ఎదురు చూస్తున్నారు. నీ విజయవార్తలు వినవలనని ఊవిలూరుతున్నారు అని చెప్పి మాతలిని ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పాడు అర్జునుడు. అర్జునుని విజయగాథలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు. అర్జున, నీకు దేవతలు ఇచ్చిన అస్త్రములు మాకు చూపుము అని ధర్మజుడు అడగగా అర్జునుడు అన్నగారికి వాటిని ప్రయోగించి చూపడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. అర్జున, ఆగు. ఇవి దివ్యాస్త్రాలు. వాటిని లక్ష్యం లేకుండా ప్రయోగించరాదు. అలా చేస్తే అవి 3 లోకాలను దహిస్తాయి. జాగ్రత్త అని చెప్పాడు. నారదుని ఆదేశం మేరకు అర్జునుడు ఆ ప్రయత్నాన్ని మానేశాడు. తర్వాత ధర్మరాజు తమ్ములతో సహా అక్కడ 10 నెలలు ఉన్నాడు. తర్వాత దేవఋషి రోమశుడు దేవలోకానికి వెళ్ళాడు. తరువాత పాండవులు బదరీవనము సుబాహుపురమునకు వచ్చి అక్కడి నుండి ఘటోత్కచుని తన పరివారంతో సహా పంపివేశాడు. తరువాత వారు హిమవత్ పర్వతమునందు అనేక ప్రదేశములను చూచుతూ 1 సంవత్సరం గడిపారు. ఒకరోజు భీముడు వేట నిమిత్తము హిమాలయ శిఖరము మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక కొండ చిలువ భీముని తన ఆహారము అనుకుని పట్టుకుంది. తన శరీరంతో చుట్టేసింది. బలవంతుడైన భీముని బలం ఆ కొండ చిలువ బలం ముందు ఎందుకు పనికిరాలేదు. భీముడు ఆశ్చర్యంతో, నా వంటి బలవంతుని ఈ విధంగా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు ఎవరి వల్ల నన్ను వరం పొందావా అని అడిగాడు. అప్పుడు ఆ కొండ చిలువ ఈ విధంగా పలికింది.
భీమసేన, నేను నహుషుడు అనే మహారాజును ఒకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించాను. కాని ఒక ముని వరుని శాపం వలన సర్పరూపం దాల్చాను అని దుఃఖించాడు. ఇంతలో భీమసేనుని గురించి ఆందోళన చెందిన ధర్మరాజు భీముని వెతుకుచూ అక్కడకు వచ్చాడు. కొండ చిలువతో బందీ అయిన భీముని చూచాడు. ఆహా, కాలమహిమ! అపరిమితమైన బలం కల భీముడు ఒక పాము చేతిలో బందీ కావడమా అని తలిచాడు. ఆ కొండ చిలువను చూచి, అయ్యా, నీవు ఎవరవు? రాక్షసుడివా, దేవతవా? చెప్పుము. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మజుడు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతనిని విడిచిపెట్టుము. నేను నీకు కోరినంత మృగమాంసమును ఆహారంగా సమకూర్చేదను అని అన్నాడు. ధర్మజ, నేను మీ వంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రునితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో, వివేకము లేక బ్రాహ్మణులతో రథము లాగించుకుంటూ వారిని అవమానించేశాను. దానికి అగస్త్యుడు కోపించి నన్ను అత్యంత ఉగ్రమైన సర్పముగా పడి ఉండుము అని శాపం ఇచ్చాడు. ఆ శాప ప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను. నేను వేదములు చదివినను, 100 యాగములు చేసినను, ఇంద్ర పదవి పొందినను, నా దుర్మధము చేత బ్రాహ్మణులను అవమానించి ఈ దురవస్థ కొని తెచ్చుకున్నాను. నేను నా శాప విమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేట్టు అనుగ్రహించమని అగస్త్యుని ప్రార్థించాను. దానికి అగస్త్యుడు నన్ను కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వారి వలన నాకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ మహానుభావుని కోసరం నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకో అని అన్నాడు. అయ్యా, నీవు అడిగే ప్రశ్నలకు బ్రాహ్మణులు మాత్రం సమాధానాలు చెప్పగలరు, కానీ నాకు సాధ్యమా? అయినను ప్రయత్నించదను, అడుగుము అని అన్నాడు. అప్పుడు కొండ చిలువ రూపంలో ఉన్న నహుషుడు ఈ క్రింది ప్రశ్నలను అడిగాడు. ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగ్గ విషయమేమిటి? ధర్మజుడు ఇలా జవాబు చెప్పాడు. సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలగు గుణములు కలవారు బ్రాహ్మణులు. సుఖము దుఃఖముల ఎడల సమబుద్ధి కలగడం అతని తెలుసుకోదగిన ఉత్తమ విద్య. ఇక రెండవ ప్రశ్న, పై చెప్పిన గుణాలు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకము అపార్థం కాదా? దానికి ధర్మజుడు, మహాత్మా, ఏ కారణం చేతనైనా ప్రమాదవశాత్తు వర్ణసంకరము ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందినవారు అని తెలియుటకు స్వయంభువ మనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యము మొదలగు గుణములు కలిగినను శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు, కాని బ్రాహ్మణుడు కాగలడా? అదే ప్రకారము సత్యము మొదలగు గుణములు బ్రాహ్మణుని యందు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కాబట్టి ఒక వ్యక్తి వర్ణము నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా గుణవంతుడు, శీలవంతుడు కాగలడు. గుణశీలములు లేనివాడు ఎప్పటికీ వాటిని పొందలేడు. కాబట్టి ధనాన్ని రక్షించుకోవడం కంటే గుణశీలములు కాపాడుకోవడం చాలా మంచిది. మూడవ ప్రశ్న, పరులకు అపకారం చేసి కూడా అసత్యములు ఆడి కూడా అహింసా వ్రతమును కఠినంగా ఆచరించువాడు మహాత్ములు పొందు పుణ్యలోకములు పొందుతాడు. అహింస అంతా విశేష ప్రాధాన్యతను ఎలా పొందింది అని అడిగాడు. దానికి దానం చేయడం, ఇతరులకు ఉపకారములు చేయడం, సత్యమును పలకడం, అహింసను పాటించటం అనేవి 4 ఉత్తమ ధర్మములు. కానీ వాటిలో అహింస విశేషమైనది. ఎందుకనగా
దేవతలు, మనుషులు, జంతువులు అన్నవి మనిషికి కలుగు జన్మలు, దానము మొదలగు కర్మములు ఆచరిస్తూ అహింసా వ్రతాన్ని పాటించువాడు దైవత్వం పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా జన్మిస్తాడు. అందుకని అహింస పరమధర్మంగా పరిగణింపబడింది. ఈ సమాధానాలు విన్న నహుషుడు భీముని విడిచిపెట్టాడు. తన అజగర రూపమును విడిచి దివ్యమైన మానుష రూపాన్ని పొందాడు. తరువాత ధర్మజుడు భీముని తీసుకొని తన కుటీరానికి చేరుకున్నాడు. అప్పటిదాకా వేసవి కాలం గడిచింది. వర్షాలు మొదలయ్యాయి. తరువాత శరదృతువు ప్రవేశించింది. ఆ శరత్కాలము ఎలా ఉందంటే, శారదరాత్రులు జ్వలల సత్తర తారక హార పంక్తులం జారుతరంబులయ్య వికసన్నవ కైరవ గంధబంధురో దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాన కర్పూర పరాగ పాండు రుచి పూరములంబర పూరి తంబులై. శరత్కాలంలోని రాత్రులందు ఆకాశం ఎక్కువగా ప్రకాశిస్తున్న నక్షత్రములతో శోభాయమానంగా ఉంది. చంద్రుని కాంతి వెదజల్లబడిన పుప్పొడిలాగా మిక్కిలి సుందరంగా ఆకాశం అంతా నిండి ఉంది.